చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పేది ప్రోయల్ గవర్నర్. నా ప్రోటర్ గవర్నర్ చెప్పాను, సెంట్రిఫ్యూగల్ గవర్నర్ చెప్పాను, వాటి యొక్క ఫంక్షన్స్ కూడా చెప్పాను చాలా క్లియర్. అసలు గవర్నర్స్ దేనికి ఉపయోగపడతాయని చెప్పాను. ఐసీ ఇంజిన్స్లో ఫ్యూయల్ రేట్ని పెంచడం కోసం తగ్గించడం కోసం ఈ గవర్నర్స్ అనేవి ఉపయోగపడతాయి. అసలు ఎందుకు పెంచాలి సార్, ఎందుకు తగ్గించాలి సార్ అంటారు. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. మనకు వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు, వెహికల్ రన్ అయ్యేటప్పుడు, అంటే వెహికల్ మీద వెళ్ళేటప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ రావడం అంటే ఏంటి, అప్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ లోడ్ అనేది ఇంజిన్స్ మీద పడుతుంది అనమాట. అంటే వెహికల్ మీద చాలా ఎక్కువ లోడ్ పడుతుంది. అలా ఎక్కువ లోడ్ అవసరం అన్నప్పుడు ఏం కావాలి, ఎక్కువ లోడ్ పడుతుంది కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ కావాలి. ఓకే, ఎక్కువ టార్క్ కావాలంటే ఎక్కువ ఫ్యూయల్ అనేది బర్న్ చేయాలి అండ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో. సో అందుకే దానికోసం ఏంటంటే ఎక్కువ ఫ్యూయల్ రేట్ని పంపించాలి. అంటే నేను చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే ఎక్కువ టార్క్ లెవెల్ అయినప్పుడు ఎక్కువ ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో అలా కన్జ్యూమ్ అయినప్పుడు ఈ గవర్నర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఎక్కువ ఫ్యూయల్ కావాల్సినప్పుడు ఎక్కువ ఫ్యూయల్ని, తక్కువ ఫ్యూయల్ కావాల్సినప్పుడు తక్కువ ఫ్యూయల్ని పంపించడానికి ప్రోయల్ గవర్నర్స్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్పాను. ఆ మెకానిజం కూడా చెప్పాను చాలా క్లియర్గా. సెంట్రిఫ్యూగల్ గవర్నర్స్లోనూ అలాగే వాటర్ గవర్నర్స్లో. ఓకే, ఒక మెకానిజం అలా ఉంటుంది అనేది. ఓకేనా. సో స్టార్టింగ్ ఏ ఇంజిన్ అయినా స్టార్టింగ్ ఎక్కువ టార్క్ అవసరం జస్ట్ స్టార్ట్ చేయడానికి. ఓకేనా, ఆ మెకానిజం కూడా చెప్పాను. అప్పుడు ఎక్కువ ఫ్యూయల్ని బట్టి మనం దాన్ని పార్షియల్గా థ్రాట్లింగ్ ఉంటుంది. ఆ థ్రాటల్ని మనం రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ గవర్నర్ అంతా కూడా. దట్ ఈస్ ఎక్కువ ఫ్యూయల్ కావాల్సినప్పుడు ఎక్కువ ఓపెన్ చేస్తుంది, తక్కువ ఫ్యూయల్ కావాల్సినప్పుడు తక్కువ ఫ్యూయల్ని కంటిన్యూ చేస్తుంది. సో అయితే చూస్తే ఈ వర్కింగ్ చూస్తే, సో వీటిని ఏమంటారంటే ఆర్మ్స్ అంటారని చెప్పాను చాలా క్లియర్. వీటిని ఆర్మ్స్ అంటారు. ఈ కింద వాటిని లింక్స్ అంటారు. దీన్ని లింక్స్ అంటారు. అంటే పిఎఫ్ఎంఓ లింక్ ఆర్మ్స్ అంటారు, క్యూజిన్ కూడా ఆర్మ్స్ అంటారు. వీటిని ఏమంటారంటే లింక్స్ అంటారని చాలా క్లియర్గా చెప్పాను. అలాగే కింద ఉన్నది స్లీవ్. అయితే వీటిని ఏమంటారని చెప్పాను, ఫ్లై బాల్స్ అంటారని చెప్పాను. సో ఇది కాంపోనెంట్స్ ఆఫ్ ద వాటర్ ప్రోయల్ గవర్నర్. అయితే చూస్తే ఇక్కడ బాల్స్ ఉంటేనేమో సో సేమ్ వాటర్ గవర్నర్ అయిపోతుంది. అంటే ఎఫ్ దగ్గర జీ దగ్గర కనుక నాకు బాల్స్ ఉంది అనుకుంటే ఫ్లై బాల్స్, ఈ బాల్స్ కనుక ఎఫ్ దగ్గర అలాగే జీ దగ్గర ఉంటే కనుక దాన్ని వాటర్ గవర్నర్ అంటారు. అలా కాకుండా ఎఫ్ నుంచి కొంత ఎక్స్టెండ్ చేసి, జీ నుంచి కొంత ఎక్స్టెండ్ చేసి ఇటొక బాల్ ఇటొక బాల్ అటాచ్ చేస్తే దాన్ని ప్రోయల్ గవర్నర్స్ అంటారు. ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో రెగ్యులేట్ ద ఫ్యూయల్ రేట్ ఇన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇది కూడా మనకి ఫ్యూయల్ రేట్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో చూస్తే అందుకని మనం చదవడానికి కారణం బీటెక్ థర్డ్ ఈ డైనమిక్స్ ఆఫ్ మిషనరీలో దీని గురించి చదవడానికి రీజన్ ఏంటంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని స్టడీ చేయడానికి గల రీజన్. అయితే చూడండి ఒకసారి వర్కింగ్ చూడండి ఒకసారి. ఎక్కువ మనకి వెహికల్ రన్ అవుతున్నప్పుడు ఇది టోటల్ అంతా కూడా, ఈ టోటల్ అంతా కూడా దేని మీద పడుతుందని చెప్పాను, స్పిండిల్ ఉంటుంది ఇక్కడ, ఒక స్పిండిల్. ఓకే, ఆ స్పిండిల్ దీన్ని స్పిండిల్ అంటారు. ఈ స్పిండిల్ మీద పడుతుంది. ఓకే, దీన్ని ఏమంటారు, సెంట్రల్ లోడ్ ఉంటుందని కూడా చెప్పాను చాలా క్లియర్గా. ఈ స్పిండిల్ ఎప్పుడైతే రొటేట్ అయిందో అప్పుడు ఈ స్పిండిల్ ఎప్పుడైతే రొటేట్ అయిందో అప్పుడు ఈ బాల్స్ కూడా రొటేట్ అవుతాయి. సో బాల్స్ కూడా రొటేట్ అయ్యి ఆటోమేటిక్గా మనకి వీటి మీద ఈ బాల్స్ కూడా రొటేట్ అయ్యి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని లిబరేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సెంట్రిఫ్యూగల్ లోడ్స్ని లిబరేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లిబరేట్ చేసినప్పుడు ఈ లింక్స్ ఏదైతే ఉన్నాయో ఈ లింక్స్ అంటారని చెప్పాను చాలా క్లియర్గా, లింక్స్. ఓకే, ఇది ఆర్మ్స్ అంటారు. ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింక్స్ స్లీవ్ని పైకి మూవ్ చేస్తాయి. పైకి మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ స్లీవ్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ స్పీడ్తో రొటేట్ అయినప్పుడు ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లిబరేట్ చేస్తాయి. ఏవి, ఈ బాల్స్. ఈ బాల్స్ ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లిబరేట్ చేస్తాయో
ఇవి లింక్స్ ఏం చేస్తాయంటే దీన్ని లాగుతాయి అన్నమాట. వీటిని ఈ స్లీవ్ని పైకి మూవ్ చేస్తాయి. పైకి మూవ్ చేసినప్పుడు దట్ ఈస్ స్లీవ్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. అంటే తక్కువ లోడ్ అవుతున్నప్పుడు కిందకు ఉంటుంది స్లీవ్, ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు దట్ ఈస్ ఎక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు అంటే తక్కువ ఫ్యూయల్ కన్జ్యూషన్ కావాలి. అప్పుడు స్లీవ్ పైకి మూవ్ అవుతుంది. ఈ పైకి మూవ్ అయిన స్లీవ్ ఏం చేసిందంటే బెల్ట్ క్రాంక్ లివర్ ఉంటుంది ఇక్కడ. ఆ బెల్ట్ క్రాంక్ లివర్ నుంచి థ్రాట్లింగ్ని రెగ్యులేట్ చేస్తాం అన్నది. ఇది వర్కింగ్. ఏం చెప్పాను వర్కింగ్? ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇది రొటేట్ అయ్యిందో ఈ సెంట్రిఫ్యూగల్ బాల్స్ కూడా రొటేట్ అవుతుంది. రొటేట్ అవడం వల్ల ఏమవుతుందంటే సెంట్రిఫ్యూగల్ లోడ్స్ ఇది అప్లై చేస్తుంది ఇక్కడ నేను రాచలేదని సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ బాల్స్ రెండు కూడా రొటేట్ అవుతుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లిబరేట్ చేస్తాయి. ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ లోడ్ లిబరేట్ అయిందో ఈ లింక్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ పైకి పుష్ చేస్తుంది స్లీవ్ని. ఈ పైకి పుష్ చేసిన స్లీవ్ బెల్ క్రాంక్ లివర్ ద్వారా మనం ఏం చేస్తుందంటే థ్రాట్లింగ్ కనెక్ట్ చేస్తాం. ఆ థ్రాట్లు రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. పైకి మూవ్ అయినప్పుడు ఆ థ్రాట్లింగ్ చేసి పార్షల్గా క్లోజ్ చేసేసింది. కొంత ఫ్యూయల్ రేట్ తగ్గించింది అన్నమాట థ్రాటిల్. అంటే ఎక్కువ స్పీడ్తో రొటేట్ అవుతుంది కాబట్టి తక్కువ ఫ్యూయల్ కావాలి కాబట్టి తక్కువ ఫ్యూయల్ని ఇంజిన్లో పంపించింది అన్నమాట. ఇది వర్కింగ్ ఆఫ్ ద ప్రొయల్ గవర్నర్. అలాగే ఇక్కడ చూస్తే ఎనాలిసిస్ చూస్తే సో నేను ఈ పాయింట్ పి అనుకున్నా, అంటే పి తీసుకున్నా, అలాగే ఈ పాయింట్ ఎఫ్ అనుకున్నా, అలాగే ఈ పాయింట్ బి, అలాగే ఇది స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తాను. ఈ లైన్ని కిందకి ఎక్స్టెండ్ చేస్తుంది. ఏమంటారంటే ఎం అనుకున్నా, అలాగే డి అనే పాయింట్ బి సేమ్. కాకపోతే నేను ఇది ఎక్స్ట్రా లైన్ డ్రా చేసి దాన్ని ఐ అన్నాను. అంటే ఈ లింక్ని ఇలా ఎక్స్టెండ్ చేసి కింద బేస్ ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడైతే కనెక్ట్ అయిందో దాన్ని ఇన్స్టెంటేనియస్ సెంటర్ అంటారు. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ analysis, that is relation between the angular velocity and height. అంటే హైట్ వాల్యూ అవుతుందని చెప్పాను చాలా క్లియర్గా. ఆ హైట్కి అలాగే యాంగులర్ వెలాసిటీకి ఒక రిలేషన్ తీసుకురావడం కోసమే నేను తీయడానికి కారణం అనమాట. ఓకే, సో చూస్తే మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్పాను ఇది. ఓకే, చూడండి ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం. ఇక్కడ నేను చెప్పే కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్మాల్ m ఈజ్ మాస్ ఆఫ్ ద బాల్స్ యొక్క మాస్. అలాగే స్మాల్ w వెయిట్ ఆఫ్ ద మాస్, దట్ ఈస్ బాల్స్, ఇట్ ఈస్ mg. ఓకే, అలాగే క్యాపిటల్ M మాస్ ఆఫ్ ద సెంట్రల్ లోడ్. ఇప్పుడు క్యాపిటల్ W ఏమవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ G. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఇంకేముంది చూస్తే FC ఈజ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాల్స్. సో FC ఈజ్ ఈక్వల్ టు FC అంటే మనకు తెలుసు m ఒమేగా స్క్వేర్ r అని. అంటే FC ఫోర్స్ అనేది మాస్ ఉంటే ఉండదు, దాని ఆ మాస్కి కొంత యాంగులర్ వెలాసిటీ ఉన్నప్పుడు మాత్రమే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది జీరో అయినప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ జీరో. ఏంటి యాంగులర్ స్పీడ్, యాంగులర్ దట్ ఈస్ 2π/60. ఇది జీరో అయితే FC ఈజ్ ఆల్సో జీరో. ఓకే, అలాగే మనం ఇంకా చూడవచ్చు అనమాట. సో ఇవి పారామీటర్స్, దట్ ఈస్ హైట్, h ఈజ్ హైట్ ఆఫ్ ద కాంపోనెంట్. ఓకే, సో దట్ ఈస్ స్లీవ్ యొక్క దీని యొక్క హైట్ అన్నమాట, అప్ అండ్ డౌన్స్ హైట్. ఓకే, r ఈజ్ రేడియస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఇది రేడియస్ ఆఫ్ రొటేషన్. సో అనుకుంటే కనుక చూడండి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో టేకింగ్ మూమెంట్స్ అంటే ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇందులో వచ్చిన పారామీటర్స్ అన్నమాట. ఇంకా ఉంది పారామీటర్స్. ఒమేగా ఈజ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద బాల్స్, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద బాల్స్ ఆర్ స్పిండిల్ యాంగులర్ వెలాసిటీ అని కూడా అనొచ్చు. ఓకేనా? n ఈజ్ స్పీడ్ ఆఫ్ ద దీని యొక్క స్పీడ్ రెవల్యూషన్ పర్ మినిట్ అన్నమాట. ఓకే, సో ఇంకా పారామీటర్స్ వస్తాయి అవి కూడా చెప్తాను. సో చూస్తే టేక్ మూమెంట్ at point take. ఓకే, సో ఇంతవరకు అయిందా? టేక్
ఫ్రమ్ ఐ నుంచి మొమెంటంని తీసుకోండి. సో చూస్తే ఇక్కడ ఏమేమి ఫోర్స్ ఎఫ్సి, ఎఫ్సి ఒక యాక్ట్ అవుతుంది. ఎఫ్సి ఇంటూ ఇట్స్ డిస్టెన్స్ ఈస్ బి అనుకున్నా. సో ఇట్స్ డిస్టెన్స్ ఈస్ బిఎం. Capital M is point. Okay, it is equal here actually it is equal to small w into కిందకి యాక్ట్ అవుతుంది. small w into its distance is im, అంటే perpendicular distance is im. Okay, అలాగే ఇంకొకటి capital W by 2, that is also it is in downward direction. So that is W by 2, its perpendicular distance is ID, I to D, that is I D. Okay, so I am taking moments from the I only. So next, చూడండి ఒకసారి. So FC it is equal to where I choose 1 by Bm into small w into im plus capital W by 2 into id. Okay, id. So చూస్తే for my convenience I am multiplying and dividing with fn for my convenience in order to generate the final equation. So I am multiplying with a distance fm, multiplying and dividing. So after, sorry, 1 by dm. So fm to multiply and divide rendu chestam. Idi fm. Okay, into w into im by dm plus capital W by 2 into IV by PM. Okay, so final equation. So చూస్తే FM by PM చూడండి ఒకసారి. FM by PM, so W into IM by బిఎం కాదు. సో మల్టిప్లై చేస్తాను, ఆల్రెడీ మల్టిప్లై చేశాను కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఎఫ్ఎం వచ్చింది. ఇక్కడ కూడా బిఎం కాదు, ఎఫ్ఎం. యాక్చువల్గా ఇది మల్టిప్లై చేసి తీసేయాలి, నేను డైరెక్ట్ తీస్తున్నాను. సో ఐఎం బై ఎఫ్ఎం మనం ఏం చేయొచ్చు, ట్యాన్ ఆల్ఫా కింద రాయొచ్చు. అంటే డబ్ల్యూ ట్యాన్ ఆల్ఫా ప్లస్ క్యాపిటల్ డబ్ల్యూ by 2 into, so నేను ఐడి ఎలా రాయొచ్చు అంటే ఐడి నుంచి దీన్ని ఐఎం ప్లస్ ఎండి కింద రాయొచ్చు. ఐఎం ప్లస్ ఎండి. సో నేను ఎలా రాస్తాను ఒకసారి, ఐఎం ప్లస్ ఎండి బై ఎఫ్ఎం. సో నాకు వచ్చిన ఈక్వేషన్ ఇది. సో చూడండి ఒకసారి, ఇంకా దాన్ని సింప్లిఫై చేయొచ్చు. ఎఫ్ఎం బై బిఎం, FM by dm into W tan alpha plus capital W by 2 into IM by FM plus MD by FM. So చేస్తే FM by BM into, so W ని ఎలా రాయొచ్చు, స్మాల్ m g, అలాగే tan ఆల్ఫా ప్లస్ క్యాపిటల్ W ని క్యాపిటల్ M g by 2 IM by FM ని tan ఆల్ఫా కింద రాయొచ్చు, tan ఆల్ఫా ప్లస్ tan బీటా కింద రాయొచ్చు. అంటే F ని బై FM ని tan బీటా కింద రాయొచ్చు అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్లు. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నానంటే ఇందులో ట్యాన్ ఆల్ఫా ఉంది, ఇందులో ట్యాన్ ఆల్ఫా ఉంది. సో నేను ట్యాన్
తీసేస్తాను. కామన్ తీసేస్తే ఆటోమేటిక్గా నాకు సింప్లిఫై అయిపోతుంది. చూడండి ఒకసారి దీన్ని కామన్ చేస్తే ఏం లిబరేట్ అవుతుందంటే చూడండి ఒకసారి కామన్ చేస్తే Fm by Bm into tan alpha into small mg plus capital mg by 2 into tan alpha వచ్చేస్తుంది బయట. ఇక్కడ రిమైనింగ్ ఏమిటి 1 ప్లస్ tan beta plus tan beta by tan alpha. సో మనకు తెలుసు tan alpha since tan alpha it is equal to r by h అంటే రేడియస్ ఆఫ్ రొటేషన్ బై h. అలాగే tan beta by tan alpha నేను ఏమనుకున్నాను q అనుకున్నాను. సో చూడండి ఒకసారి ఈక్వేషన్ అంతా కూడా ఎలా చేంజ్ అవుతుందో అంటే ఫైనల్గా వచ్చేసిన మీకు కనిపించట్లేదు, నేను ఇటువైపు జరుపుతాను కొంచెం. ఓకే, సో చూడండి ఒకసారి నాకు ఈక్వేషన్ ఇందులో సబ్మిట్ చేస్తాను. నాకు ఎఫ్సి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ఎం బై బిఎం ఇంటూ స్మాల్ ఎంజీ tan alpha ఎలా రాయొచ్చు r by h కింద రాయొచ్చు. ఓకే, సో నేను కామన్ తీస్తాను కాబట్టి ఇంక రాయ అవసరం లేదు, డైరెక్ట్గా నాకు ఎంజీ ఇక్కడ tan alpha ఉంది. సో tan alpha ఉంది కాబట్టి నేను r by h కింద రాస్తాను, r by h. ఓకే, అలాగే ఎఫ్సీని కూడా m ఒమేగా స్క్వేర్ r కింద రాసేసుకోండి, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ స్టెప్ వేస్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఎఫ్సీ కదా, ఇదంతా ఎఫ్సీ. సో ఎఫ్సీని నేను ఎలా రాయొచ్చాను ఒమేగా స్క్వేర్ r ఇస్ ఈక్వల్ టు ఎఫ్ఎం బై బిఎం. ఓకే, tan alpha అని r by h. ఓకే, r by h ఇంటూ mg ప్లస్ క్యాపిటల్ mg బై 2 ఇంటూ నేను రాయొచ్చు 1 ప్లస్ tan beta బై tan alpha అని 1 ప్లస్ q కింద రాయొచ్చు, 1 ప్లస్ అంతేనే కదా 1 ప్లస్ q దట్ ఈస్ tan beta బై tan alpha అని 1 బై 1 ప్లస్ q కింద రాయొచ్చు. సో ఇదంతా చూస్తే ఇక్కడ r క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ ఏం మిగిలింది అంటే, సో నాకు ఈ m అటువైపు పంపిస్తే ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ఎం బై బిఎం ఇంటూ ఎంని ఇటువైపు పంపిస్తే ఎంజీ ప్లస్ క్యాపిటల్ ఎంజీ బై 2 ఇంటూ 1 ప్లస్ క్యూ హోల్ బై m ఇంటూ 1 బై h అన్నమాట. సో నేను ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తాను. నేను ఒమేగా 2 పై n బై 60 హోల్ స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ఎం బై బిఎం ఇంటూ నేను జీని కూడా కామన్ తీసేస్తాను, స్మాల్ m ప్లస్ బిగ్ m బై 2 ఇంటూ 1 ప్లస్ క్యూ హోల్ బై m ఇంటూ g బై h కింద రాయొచ్చు. ఓకే, g బై h కింద రాయొచ్చు. సో చూస్తే నాకు ఓన్లీ m స్క్వేర్ నుంచి రిమైనింగ్ అంతా కూడా అటువైపు పంపించింది, ఎందుకంటే సో నాకు స్పీడ్కి అలాగే హైట్కి రిలేషన్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎం బై బిఎం ఇంటూ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M by 2 into 1 plus q whole by small m into నేను రాయొచ్చు 60 by 2 pi whole square into 9.81 by h. సో నేను ఇదంతా చేస్తాను, నాకు ఈ ఫైనల్ ఈక్వేషన్ ఎంత వచ్చిందంటే n స్క్వేర్ fm
by bm into small m plus capital M by 2 into 1 plus q. Okay, 1 plus q whole by m into 895 by h వచ్చిందన్నమాట. ఇది ఈ రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, చాలా విధాలుగా చెప్పాను. ఈ ఈక్వేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం, అలాగే ఈ ఈక్వేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనం అడిగిన దాన్ని బట్టి అన్నమాట. ఈ ఈక్వేషన్ అయినా అలాగే ఈ ఈక్వేషన్ అయినా, అలాగే ఇదే ఈక్వేషన్ మనం హెచ్లో కూడా రాయించాము. అంటే హెచ్ ఇటువైపు తీసుకొచ్చి ఎన్ స్క్వేర్ అటువైపు పంపిస్తాం అన్నమాట. సో ఏ ఈక్వేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్మ్స్ లింక్స్ రెండు సేమ్ లెంగ్త్ లో ఉన్నప్పుడు కేస్ 1 చెప్తాను. కేస్ 1 ఆర్మ్స్ లెంగ్త్ అలాగే ఇట్ ఈస్ ఈక్వల్ టు లింక్స్ లెంగ్త్ అయితే అప్పుడు ఏమవుతుంది, tan ఆల్ఫా ఇట్ ఈస్ ఈక్వల్ టు tan బీటా అవుతుంది. అప్పుడు q ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, అండ్ అప్పుడు మనకి ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది ఒకసారి, n స్క్వేర్ కేస్ 1 అసలు ఈక్వల్ అవ్వకపోతే ఈ ఈక్వేషన్ ఈక్వల్ అవుతే ఈ ఈక్వేషన్ ఇచ్చేసాము. సో fm బై dm ఇంటూ స్మాల్ m ప్లస్, సో q వాల్యూస్ 1 అయిపోతుంది. సో q వాల్యూ 1 అయిపోతే 2 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏమి క్యాపిటల్ M ప్లస్ బిగ్ M బై స్మాల్ m ఇంటూ 895 బై h. సో ఇది మనకి ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్. అంటే నాకు వచ్చింది చూడండి ఒకసారి, స్పీడ్కి అలాగే హైట్కి ఒక రిలేషన్ వచ్చేసింది. దాంతో సరిపోతుంది. ఇదే ఫైనల్ ఈక్వేషన్ అన్నమాట. సో ఏ ఈక్వేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ ఈక్వేషన్. యాంగులర్ వెలాసిటీ అడిగడానికి విత్ డిఫరెంట్ లెంగ్త్స్ ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే స్పీడ్ అడిగడానికి ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే విత్ సేమ్ లెంగ్త్స్ అన్నాడు అనుకోండి, ఆర్మ్స్ లెంగ్త్ ఈక్వల్ టు లెంగ్త్ లెంగ్త్ అన్నాడు అనుకోండి, ఈ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు. సో ఏ ఈక్వేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ స్పీడ్ ఆర్ యాంగులర్ వెలాసిటీ అండ్ హైట్. సో ఎలాగైనా చేయొచ్చు అన్నమాట మనం. అంటే వాడు అడుగుతాడు, ఏమడుగుతాడు, స్పీడ్ ఆఫ్ ద గవర్నర్ అడుగుతాడు. నాకు ఎంత హైట్ రైజ్ అయింది, ఆ గవర్నర్ ఎంత హైట్ రైజ్ అయింది, ఇప్పుడు నా స్పీడ్ ఎంత ఉంది అని అడుగుతాడు. లేకపోతే స్పీడ్ ఎంత స్పీడ్తో రొటేట్ అవుతున్నానో ఇప్పుడు హైట్ ఎంత అని అడుగుతాడు. అంటే ఈ హైట్ ఈ హెచ్ ఎక్కడ వస్తుంది, ఎన్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇక్కడ వచ్చింది అన్నమాట సింపుల్గా. సో ఆటోమేటిక్గా మనం ఈజీ ఫైండ్ అవుట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎం బై జిఎం బిఎం. సో లేకపోతే రాసుకోండి మీరు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు, సో హైట్ అడిగారు మీరు స్పీడ్కి, సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎం బై బిఎం ఇంటూ స్మాల్ m ప్లస్ బిగ్ M బై స్మాల్ m ఇంటూ 895 డివైడెడ్ బై n స్క్వేర్. సో ఏదైనా అడగవచ్చు అన్నమాట. ఇది ఫోర్త్ ఈక్వేషన్. సో ఏదైనా అడగవచ్చు అన్నమాట. హైట్ స్పీడ్ దగ్గర హైట్ అడగవచ్చు, లేదా హైట్ దగ్గర స్పీడ్ అడగవచ్చు. సో ఎందుకంటే స్పీడ్ పెరిగింది అనుకోండి, బాల్ షాట్ స్పీడ్ హైట్ తగ్గిపోతుంది. సో ఈ హైట్ తగ్గిపోతుంది కాబట్టి హైట్ తగ్గింది, ఇప్పుడు స్పీడ్ అంత అడగవచ్చు. లేకపోతే స్పీడ్ ఎంత ఉంది, హైట్ ఎంత తగ్గింది అని అడగవచ్చు. సో ఏదైనా మనకు అడుగుతాడు కాబట్టి సో మనం రెడీగా ఉండాలన్నమాట ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే.